హలో, నేను సుమన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. నా ఫోన్ తీసుకొచ్చారు కదా? తీసుకొచ్చాను. అక్కడ ఒక మిక్కీ మౌస్ ఉంది, చూసారా? అది జెర్రీ. అవును. దాని దగ్గరికి వెళ్ళి మీ పేరులోని ఫస్ట్ లెటర్ చెప్పండి. ఎందుకు? ఫోన్ కావాలంటే చెప్పండి. ఓకే. ఎస్. నా పేరులోని ఫస్ట్ లెటర్ ఎస్. హలో, సగమే ఉందేంటి? ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాష్ షాప్ అని చూడండి. అవును, చూసా. అక్కడికి వెళ్ళి మీ పేరులోని సెకండ్ లెటర్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. Yes. నా పేరులోని సెకండ్ లెటర్ యు. Oh. This is for you. And this too. ఎదురుగా KFC ఒకటి చూడండి. ఉంది. అక్కడ లాస్ట్ టేబుల్ కి ముందు ఒకడు బ్రౌన్ టీ షర్ట్ వేసుకుని ఫోన్ లో మాట్లాడుతున్నాడా? అవును. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? నాకెలా తెలుస్తుంది? వాడు మాట్లాడుతుంది మీతోనేనండి. అతనెలా నాతో మాట్లాడతాడు? మీరు కదా. హాయ్, బ్యాలెన్స్ ప్లీజ్. సారీ, ఫోన్ లో మీరని తెలియక మాట్లాడాను. చచ్చా, అదే లేదు, పర్లేదు, కూర్చోండి ప్లీజ్. నైస్ డ్రెస్. రెండోది పెట్టి ప్రెస్ చేయాలా? మీరు అన్ని ఫొటోస్ లోనూ ఉన్నారు, అందుకే డౌట్ వచ్చింది. చచ్చా, జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. యూ హ్యావ్ టు బి. ఓకే, ఎనీవే, ఐఎమ్ సుభా శ్రీనివాస్. చూసారా, ఫోన్ ఆన్ చేయగానే ఎవరో కాల్ చేశారు. హలో, దొరికింది. లిజన్, నేను ఫ్రెండ్ తో బయట ఉన్నాను. 45 మినిట్స్ తర్వాత ఫోన్ చేయనా? అవును, ఇవాళ వెన్స్డేనా? ఓ, వాట్ టైం? ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. అరవింద్, నేను కాదు, అరవింద్, ఐ హ్యావ్ టు గో. ఐఎమ్ సో సారీ, ఇట్స్ రియల్లీ అర్జెంట్. ఐ కంప్లీట్లీ ఫర్గాట్, బట్ థ్యాంక్ యూ. చెప్పు. ఐ నో ఇట్స్ మై ఫాల్ట్, బట్ యూ షుడ్ హావ్ రిమైండెడ్ మీ. యు నో వాట్ an important lecture it is. హలో హలో, నేను సుమన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి? ఏంటి ఏనుగు మీద ఊరేగు తోస్తున్నారు? ఎక్కడున్నారు? మీకు తెలుసా? మీ పక్కన బ్రిడ్జ్ ఉంది, చూసారా? అవునండి. అక్కడ కొంచెం దూరంలో బస్ స్టాప్ ఉంది, చూసారా? అవునండి, ఉందండి. అక్కడ ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్, రెడ్ దుపట్టా వేసుకుని ఫోన్ లో మాట్లాడుతుంది, చూసారా? అవునండి, చూసాను. ఆ అమ్మాయి ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుందో చెప్పుకోండి. నాతోనేనండి, అది మీరేనండి. హాయ్. హాయ్. ఏమండి, ఎలా ఉన్నారండి? బానే ఉన్నాను. సారీ, ఆ రోజు నేను మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఏం పర్వాలేదండి, ఇవాళ మాట్లాడుకుందాం. ఎక్కడికి బయలుదేరారు? ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. రండి, నేను డ్రాప్ చేస్తాను, రండి. ఏనుగు మీద? అయ్యో వద్దు, నాకు భయం. ఏనుగంటే మీకు ఇష్టమా కాదా? ఇష్టమే, చిన్నప్పటి నుంచి ఇష్టమే. మరి ఇంకే రండి, వచ్చి ఎక్కి కూర్చోండి. అందరూ చూస్తున్నారు, అదే ఏమనుకుంటారు? పట్టించుకోకండి, భయపడకండి, నేను ఉన్నాను కదా. రండి, పర్లేదు, రండి. కాలు పెట్టండి. ఇప్పుడు చెయ్యండి. వచ్చేసారు. ఎలా ఉంది? ఓకేనా? అయ్యో, గుచ్చుకుంటోంది, కూర్చోలేకపోతున్నాను. భలే వరండి. అందుకని ఏనుగు ట్రైల్ చేస్తామని చెప్పండి. ఏనుగు వెంట్రుకలండి అవి. ఓకే ఓకే, ఎక్కడికి వెళ్తున్నారు? అదా, మా లక్ష్మికి ఒంట్లో బాగాలేదు, అందుకే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఏరి వెనకాల వస్తున్నారా? అరే, దీని పేరేనండి లక్ష్మి. దీనికి ఒంట్లో బాగాలేదనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అయ్యో, మనం పేషెంట్ మీద వెళ్తున్నావా? అందుకని ఏనుగుని ఎత్తుకు తీసుకెళ్తామా చెప్పండి. ఏట్రా ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. ఊరు నుంచి బాబాయ్ వాళ్ళు వస్తున్నారా సర్కస్ చూడడానికి? ఊరా? ఇది కదా మీ ఊరా? రే, కాంచీపురం రా. కంచి నుంచి బాబాయ్ వాళ్ళు వస్తున్నారు,
ఓ 20 టికెట్లు తీసుంచు ఫ్రంట్ రోలో. ఓకేరా. అన్నా ఏంటి అందరూ వచ్చేసారు. వచ్చారా? ఏ, బాబాయ్! ఎలా ఉన్నావు పిన్ని? అరే, బామ్మను కూడా తీసుకొచ్చారే. ఎలా బుజ్జి, ఎలా ఉన్నావు? ఏత బాగున్నావా? సరే పొలంలో ఏం వేసా? ఏమీ లేదు, ఖాళీగా పడుంచా. మరి ఇంకే నాతో పాటు సర్కస్ లో చేరుకోండి. నేను రాను, మన కుటుంబం సర్కస్ నడితే కదా, అందరం తీసుకుపో. పిన్ని నువ్వు అనుమను ఇప్పుడే తీసుకెళ్తాను. చాలే ఊరుకోరా ఏం గౌరీ, ఎలా ఉన్నావు? బాగున్నాను ఎన్న క్లాసు? 10 పదా? సరిపోయింది. ఏంటి బామ్మా ఇప్పుడు ఏమైందని? బాగున్నాను కదా? ఆ? నేను ఊరుకోమని చెప్పు. ఎలా అంటూ లోపలికి వెళ్దామా? ఇగోరా నీకు ఇష్టమని ఇంట్లో పూర్ణ ఇంట్లో చేసి చేసిందా? తీసుకొచ్చాను. ఆహా, బెల్ బెల్ కూడా సరే మేకప్ వేసుకోవాలి. మేకప్ వేసుకోబోతున్నా. ఎవరు వస్తారు? నువ్వు నువ్వు ఆ, రా బాబాయ్ మనుషులు పంపిస్తా. చూడండి బిడ్డ తెచ్చిన తినే లోపు ఎల్లు కొట్టేశారు. వీళ్ళని తీసుకుపోయాడు. మీరు ఒకసారి ఇంతే లేదు, నువ్వు ఊరికే నష్టపెట్టకు. ఏమ్మా అమ్మా ఇదిగో నేనేనమ్మా ఇదిగో అమ్మా. హలో హలో మిమ్మల్నేనండి పిలుస్తున్నా చూడండి. నేనేనమ్మా ఎవరినబ్బా? గుర్తున్నావా? ఎవరు మీరు? ఏమ్మా మేము గుర్తురాలేదా? నువ్వు 2 ఏళ్ల క్రితం మా ఊరికొచ్చావు. బోధి ధర్మ వంశం వాళ్ళందరినీ విచారించిపోయావు. అది నేను కాదే. ఏంటండి ఈ పిల్లెట్టంటది? ఏం మీకు కూడా గుర్తురాలేదా? లేదే. మన ఇంటికి వచ్చి మనందరికి రక్త పరీక్షలు చేసింది కదా. మన వంశం గురించి కూడా అడిగినే. అవును, అమ్మాయి కొంచెం లావుగా ఉన్నట్టుందే. ఊరుకండి చాలుగానే. ఏమ్మా మా ఇంటికి వచ్చి మా అరవింద్ గురించి ఎన్నో వివరాలు అడిగితే మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అరవింద్ ఎవరో నాకు తెలీదు. ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి ఈ పిల్ల ఇట్టా చెప్పి వెళ్తుంది? నాకు ఈ అమ్మాయిని ఇంతకు ముందు చూసినట్టుంది వదినా. ఆ, ఆ. రేపు ఈ గిఫ్ట్ తనకి ఇవ్వగానే ఇది చూసి నన్ను ప్రేమించేయాలి. ఐ లవ్ యు. వావ్, ఇట్స్ సో నైస్. ఇది నేనే చేశాను. నిజంగానా? మీకు ఇవి చేయడం కూడా తెలుసా? వావ్, ఏం రాసిందో చదివి చూసి ఐ లవ్ యూ. ఓ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. నా ఫ్రెండ్ మాలతికి డాల్స్ అంటే మహా ఇష్టం. దానికి కూడా ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు దీన్ని చూస్తే లాక్కుపోతుంది. నెక్స్ట్ టైం దానికి ఒకటి చేసేవ్వండి, ఓకే? బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ లవ్లీ. థ్యాంక్ యూ. సరే, నేను బయలుదేరుతున్నాను. మీరు వస్తారా? నేను వస్తారా? ఆ, కమ్. One minute. ఏరా గిఫ్ట్ ఇచ్చావా? ఆ, ఇచ్చాను. సూపర్ సూపర్ రే, అరవింద్ గిఫ్ట్ ఇచ్చాడు రా. ఏముంది? ఐ లవ్ యూ టూ అంది. కంగ్రాచులేషన్స్. లేదురా, ఆ ఐ లవ్ యూ టూ లో ఏ ఫీలు లేదురా. చూసామో మాట్లాడేమన్నట్టు వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు అమ్మాయిలు ఏం మాట్లాడినా లవ్ యూ అనే. అబ్బ కొడుకుతోనూ ఐ లవ్ యూనే, అమ్మ కూతురుతోనూ ఐ లవ్ యూనే. అంతా టాటా బై బై మాదిరి అయిపోయి సిచ్యువేషన్ వేరే విధంగా మారుతోంది. ఇప్పుడు నేను ATM లో ఉన్నాను, అతను బయట ఉన్నాడు. ఇవాళ ఐ లవ్ యూ అంటూ గిఫ్ట్ ఇచ్చాడు. ఏదో చెప్పి మేనేజ్ చేశాననుకో. ఏం చేద్దాం? జాగ్రత్త, మనకి ఇబ్బంది కలగకుండా విషయం చెప్పు. గుర్తుపెట్టుకో, అతను మనకు అవసరం. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయి. అసలు క్యాప్ కూడా ఇవ్వదురా. ఏం చేయమంటావు? ఓకే ఓకే, ఐ కాల్ యూ లేటర్. బై. వస్తుంది, తర్వాత మాట్లాడతా. వెళ్దామా? అరవింద్, ఒక 2 minutes ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే. హాయ్ అంకుల్. రామా శుభ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే. తీసుకొచ్చావా? తెచ్చాను. నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది?
4 months ముందే పూర్తి చేశాను. ఇప్పుడు చైనాకి యుఎస్ కి తీసేసి పంపాను. ఇక్కడ కూడా పర్మిషన్ అప్లై వెరీ చేశాను. గుడ్. నా కోసం పెద్ద రిస్కే తీసుకున్నారు అంకుల్. ఊరికే ఉండేది కదమ్మా, నీకు ఉపయోగపడింది కదా. ఇన్స్పెక్షన్ రేపు. ఈలో పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే. ఆ అబ్బాయితో చెప్పావుగా? హాయ్. రేపు 10 o'clock కి ఫ్రీగా ఉంటారా మీరు? కొంచెం మాట్లాడాలి. ఓ, మాట్లాడుకుందాం. నేను కూడా కొంచెం మాట్లాడాలి. ఇద్దరం మాట్లాడబోయేది ఒకే విషయం గురించి అనుకుంటాను. ఓకే బాయ్. బాయ్. బాబాయ్, రై ఎవరు అమ్మాయి? చూసారా? నాకు బాగా పిలుస్తాను ఉండండి. రై ఆగరా. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు? అది 2.5 నెలలుగా తెలుసు. 2.5 నెలలుగా? తను సంవత్సరంన్నరగా నీకోసం చదువుతాను తెలుసా నీకు? చాచా, ఏదో పరిశోధన కోసం కోతి కావాలని వచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం చూశాను. తను కోతిని పరిశోధించడానికి అది వచ్చింది, నిన్ను పరిశోధించడానికి. తను సంవత్సరాల క్రితమే మన ఊరికి వచ్చి బోధిధర్మ వంశం వాళ్ళు ఎవరని అడిగి మన బంధువులందరికీ రక్త పరీక్ష చేసింది. బోధిధర్మ చిత్రపటాన్ని, నీ ఫోటోని తేరిపారు చూసి నీ పేరేంటి, నువ్వేం చేస్తుంటావని నన్ను అడిగింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఇక్కడ చూశాను. పైగా ఏమీ ఎరగనట్టు నటించింది. నువ్వు అసలు తెలియవంది. మీ పిన్ని అప్పుడే చెప్పింది. నేనే నమ్మలేదు. ఇప్పుడేమో నిన్ను దించి టాటా చెప్పాల్సిందే. అరవింద్, ఏంటి ఇప్పుడే డ్రాప్ చేశాను? ఇంతలో ఎవరు నువ్వు? నన్ను 1.5 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నావా? చెప్పు. అరవింద్, ఏం ఆశించి నన్ను ఫాలో అవుతున్నావు? ఆ? అది అరవింద్, అరవింద్ అది కాదు, నా మాట. ప్లాన్ పథకం ప్రకారం మోసం చేశావు. అరవింద్, రేపు నేను నీతో మాట్లాడతానన్న దేని గురించే. నేను ఒక పరిశోధన చేస్తున్నాను. పిచ్చి వాళ్ళు అన్ని నమ్మేశాను. తను నీ వెనకాల తిరుగుతోంది ఏంట్రా అని అందరూ అడిగారు. ఈ పురకి ఎక్కి చావలా. అబద్ధం, అంతా అబద్ధం. ప్రాణాలతోనే నన్ను పోస్ట్ మార్టం చేశావు. నేను ముందే చెప్పాలని ప్రయత్నించాను అరవింద్. ఎందుకు చెప్పాలి? ఈ ఎలకి కుందేలకి కారణాలు చెప్తున్నావా ఏంటి? నేను 2వ రోజే చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వే లవ్ అది ఇది అనుకుని కన్ఫ్యూజ్ అయ్యా. నేను లవ్ చేయట్లేదని చెప్తే ఎక్కడ నువ్వు ఈ పరిశోధనకు ఒప్పుకోవనని భయపడి చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. షేక్ హ్యాండ్ ఇస్తేనే లవ్ అని నువ్వు అనుకుంటే దానికి నన్నేం చేయమంటావు? మాట్లాడకు. నన్ను వెతుకుంటూ వచ్చింది నువ్వు. నీ పనవ్వాలంటే ఏవైనా చేస్తావు, ఏం కావాలన్నా ఇస్తావు. వద్దర్వింద్, నువ్వు అన్నదానిలో వేరే అర్థం వస్తుంది. ఆడపిల్లలతో మసలుకోకపోవడం నీ తప్పు. పుట్టిననాటి నుంచి ఏనుగు, ఒంటె, సింహం లాంటి మృగాలతో పెరిగి నీకు ఓ ఆడపిల్ల నవ్వుతూ మాట్లాడినా లవ్వనే అనిపిస్తుంది. అవును, లవ్వనే అనిపించింది. నువ్వన్న ఏ మృగమో నన్ను చూసి నవ్వను లేదు, నటించను లేదు. నువ్వు నవ్వావు, నవ్వాను. నువ్వు చేసినది తప్పు కాదు, నేను లవ్ చేయడం మాత్రం తప్పు కదా? అవును, లవ్ తప్ప ఇంకేం తెలుసు నీకు? పోయి చెత్త కుప్పలో పడే నీ లవ్వు.
అరవింద్, నన్ను వదలవా నువ్వు? వదులుకోలేను. ఏమా అన్యాయం అమ్మా ఇది. ఈ రాత్రంతా నిద్రపోలేదు. ఈ ఊరు వచ్చినప్పుడు నుంచి ఇలా పిచ్చోళ్ళగా అయిపోయాడు. నాతో 1 hour వస్తావా? ఇట్టరమ్మనే తీసుకెళ్లి నట్టేటో వదిలేసావు. మా అరవిందకి ఏందమ్మా లోటు? నువ్వు మాట్లాడకు. ప్లీజ్ 1 గంట నాతో బయటికి రా. రే వెళ్ళిరారా. మీరెళ్ళి బండి దగ్గర ఉండండి, నేను పంపుతాను. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రా చెప్తాను. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనక ఓ కథ ఉంది. ఇప్పుడున్న మనం కాదు నిజమైన భారతీయులం. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం శౌర్యాన్ని, నాగరికతని ఈ లోకానికి నేర్పించారే, వాళ్లే నిజమైన భారతీయులు. ఇది మ్యూజియం కాదు, ఆ మహానుభావుల స్మారక సౌధం. నేటి మన మోడర్న్ సైన్స్ కన్నా మన పూర్వీకులు అందించిన శాస్త్ర పరిజ్ఞానం 500 ఏళ్లు అడ్వాన్స్డ్ గా ఉందంటే నువ్వు నమ్మగలవా? స్పేస్ రీసెర్చ్ లో ఈనాటి సైంటిస్టులు 9 గ్రహాలు, వాటి పేర్లు టెలిస్కోప్ సాయంతో చెప్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే మన దేవాలయాల్లో నవగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారు. ఎలా? భూమి యొక్క బరువెంతో 1600 సంవత్సరాల క్రితం ఆర్యభట్ట ఎలా చెప్పారంటావు? రేపు వర్షం పడుతుందంటారు, ఎండ కాస్తుంది. ఎండ కాస్తుందంటారు, వర్షం పడుతుంది. ఇది మోడర్న్ సైన్స్. కానీ 20 సంవత్సరాల తర్వాత వచ్చే పౌర్ణమి, అమావాస్యల్ని అరుగు మీద కూర్చుని పంచాంగం చూసి ఖచ్చితంగా చెప్తున్నారే, ఎలా చెప్తున్నారంటావు? అదే పూర్వీకుల సైన్స్. ఈ మహాగ్రంథాన్ని చూడు. ఈ గ్రంథానికి నాకు ఏ సంబంధం లేదు, కానీ నీకు ఈ గ్రంథానికి సంబంధం ఉంది. దీన్ని రచించింది ఎవరో చెప్పనా? ద గ్రేట్ మాస్టర్ బోధిధర్మ. మన భారతీయుడు. ఆయన మరో బుద్ధుడని అంటారు ఓషో. ఈ మహాగ్రంథంలో ఏముందో తెలుసుకునే ముందు మరో చోటికి